మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం ఆ నియోజకవర్గంలో తమ్ముళ్లకు మూన్నాళ్ల ముచ్చటగానే మారిందట. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడవక ముందే ఆ ఎమ్మెల్యేను పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి నియోజకవర్గానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందట. పలువురు టీడీపీ నేతలు ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నించినా వారి ఆశలు మాత్రం నెరవేరటం లేదట. తాజాగా బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేనే మళ్లీ యాక్టివ్ అయ్యారట. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తానే నియోజకవర్గానికి బాసన్న సంకేతాలు ఇస్తున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆ నియోజకవర్గంలో తమ్ముళ్లకు వచ్చిన కష్టమేంటి? వాచ్ ది స్టోరీ. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే ఓ మహిళపై లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుని పార్టీకి నియోజకవర్గానికి దూరమయ్యాడు. తనను ఎమ్మెల్యే లోబరుచుకుని వేధిస్తున్నాడని, అతనితో గడిపిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని మీడియా ముందు ఓ మహిళ రోధించిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఆదిమూలం వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయి వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన శ్రీధర్ బాబుకు సత్యవేడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. పక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి పార్టీ బాధ్యతలు ఇవ్వటం, అప్పటికే సత్యవేడులో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు నెలకొనడంతో పార్టీ క్యాడర్లో ఆందోళన వ్యక్తమైంది. గతంలో ఆదిమూలంకు వ్యతిరేకంగా పనిచేసిన వారు ఎమ్మెల్యే మళ్లీ పార్టీలోకి రాకూడదని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ పరిశీలకుడిగా చేసిన చంద్రశేఖర్ నాయుడు సహా పలువురు టీడీపీ నేతలు ఎమ్మెల్యేను గట్టిగా వ్యతిరేకించారట. అనంతరం కొద్ది రోజులకే సదరు మహిళ కేసు విత్డ్రా చేసుకుంటున్నారని, కొందరు రాజకీయంగా కావాలనే అలా ఎమ్మెల్యేపై చేయించారని పోలీసులకు తెలిపింది. తమకు ఎలాంటి కేసు వద్దని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. అటు ఎమ్మెల్యే ఆదిమూలం సైతం తానంటే గిట్టని వాళ్లే ఇదంతా చేశారని అప్పట్లో చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో ఇన్ఛార్జిగా నియోజకవర్గంలో కొనసాగొచ్చని ఆశావహులు కలలు కన్నారు. అయితే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలను ఎవరికీ అప్పగించకపోవడంతో సస్పెన్షన్కి గురైన ఎమ్మెల్యేకు కలిసి వస్తోందట. ఎమ్మెల్యేపై కేసులు పెట్టిన మహిళ దానిని వెనక్కి తీసుకోవటం, కావాలనే ఎమ్మెల్యేను కొందరు రాజకీయంగా దెబ్బతీయటానికి ఈ విధంగా చేయించారని చెప్పడం ఆదిమూలంకు కొంత ఊరట కలిగించిందట. దీంతో ఎమ్మెల్యే ఆదిమూలం మళ్లీ టీడీపీ కార్యక్రమాల్లో జోరు పెంచే పనిలో ఉన్నారట. ఎమ్మెల్యే హోదాలో నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ క్యాడర్కు, నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు సాగిస్తున్నారట ఆదిమూలం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ను కలిసి జరిగిన ఘటనపై వివరణ ఇచ్చుకున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. తరచూ పార్టీ పెద్దలను కలుస్తున్న ఎమ్మెల్యే తాజాగా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారట. అధిష్టానం అతనిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయనప్పటికీ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారట. ఈ విషయం ప్రత్యర్థులకు మింగుడు పడనప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందట. సత్యవేడులో తెలుగుదేశం పార్టీకి, నియోజకవర్గానికి అన్ని విధాలుగా తానే బాస్ అన్న సంకేతాలు పంపే ప్రయత్నాలు చేస్తున్నారట ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. ఈ పరిణామంపై ఎమ్మెల్యే వర్గం సంతోషం వ్యక్తం చేస్తుండగా సైకిల్ పార్టీకే చెందిన ప్రత్యర్థి వర్గంలో కలవరం మొదలైందట. గతంలో 2 సార్లు సత్యవేడు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆదిమూలం గత ఎన్నికల ముందు ఆ పార్టీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో చివరి నిమిషంలో టీడీపీలో చేరారు. సైకిల్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి వైసీపీ అభ్యర్థి మేకతోటి రాజేష్పై విజయం సాధించారు. అంతకుముందు 2019లోనూ వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి జడ్డా రాజశేఖర్పై గెలుపొందారు. ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి అన్నీ తానై వ్యవహరిస్తూ తమ్ముళ్లందరితో కలిసిపోయే ప్రయత్నాలు చేస్తున్నారట. లైంగిక వేధింపుల కేసులో ఎమ్మెల్యే ఆదిమూలం ఇక పూర్తిగా పార్టీకి దూరమవుతారని, ఆ స్థానంపై కర్చీఫ్ వేసిన తమ్ముళ్లకు తాజా పరిణామాలు ఇబ్బందికరంగా మారాయట. ఎమ్మెల్యే ఆదిమూలం మళ్లీ పార్టీతో సత్సంబంధాలు చేసేందుకు ప్రయత్నం మొదలుపెట్టడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అదే పార్టీలోని వ్యతిరేక వర్గానికి అస్సలు రుచించటం లేదట. చూడాలి మరి భవిష్యత్తులో సత్యవేడు రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో, టీడీపీలో ఆదిమూలంకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందో.